ఎందుకు లేదు? ఎంత బెండ్ ఉందండి? అంటే ఈ కాలు కూడా లావట్లేదండి. కాలు కూడా మోకాలికి కూడా ఇవన్నీ ఇంత ముందు వాపు ఉండేది వీడి దాకా కిందకి ఎలబడి ఇందకు ఈ వాపులు తగ్గినాయి. ఈ బెండు చాలా ఉన్నది. ఇంత ముందు ఇట్లా చేయి పెడితే లోపలికి చెయ్యి వెళ్ళిపోయేది. ఫస్ట్ లేప పైకి అట్లా లేపోయేది, లోపలికి పోతా ఉన్నాయి. ఇప్పుడు అట్లా లేదు, కొంచెం తగ్గింది. కొంచెం బరువు తగ్గితే ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయి. ఇంకా మందులు మరి కింద కూర్చోగానే లెగవాలి మరి. నేను మందులు మింగుతున్నా నాకు ఇస్తున్నామంటే కాదు మరి. ఇది వరకు ఇప్పటికి నీకేం తేడా అనిపించట్లేదా? అది తెలిస్తే నీకు ఎందుకు చెప్పు? నీకున్న ప్రాబ్లం చెప్పు. నాకున్న ప్రాబ్లం అంటే ఇది ఎప్పుడు పడుతున్నాయి. ఇది ఒకటే తగ్గినట్టు అనిపిస్తుంది. నొప్పి ఇది వరకు ఉన్నట్టే ఉందా? ఇప్పుడు నైట్ మాత్రం బాగా తీపులుగా ఉంటున్నాయి. పగల మీద ఇది వరకు పగలు ఎక్కువ ఉన్నాయి కదా. ఒకటి నడుతుంటే పట్టి ఎడుతున్నాయి కాళ్ళు ఒకే అలగాడ. ఆడ పట్టుకొని ఇచ్చిన ఫస్ట్ ఈ వాపు ఈడ ఉండేది. ఇంత ముందు ఈడు దాకా ఉన్నది వాపు. తగ్గుతుంది తగ్గుతుంది తగ్గుతుంది. వాకింగ్ చేసినప్పుడు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాకింగ్ పోవాలి. మట్టి రోడ్డు మీదనే పోమంది. మట్టి రోడ్డు రేపించుకో. రేపిస్తే మరి నడిచేదాన్నేమో. మట్టి రోడ్డు మీద పోతే మీకు స్ప్రింగ్ లెక్క వస్తుంది, నొప్పి తగ్గుతుంది. సిమెంట్ రోడ్డు తార్ రోడ్డు మీద పోతే నొప్పి వస్తుంది. నేను చెప్పాను నేను పోయినసారి వచ్చినప్పుడు. మరి అమ్మ రోడ్లో ఏం చేయాలండి? కొంచెం కిందికి పోతే పొలాలు ఉన్నాయిగా మరి పో. అబ్బాయి బండి వేసుకొని వదిలిపెడతానన్నట్టు అబ్బాయిని తీసుకో. కూతురు ఇస్తా ఉండయి అని చెప్పు. ఉండయి అంటండి లాకర్లో ఉండే ఎంటర్ అయిపోతే ఇస్తామన్నారండి. మనకు కావాల్సిన ఏమి ఉండే రాసి చేయమనండి. నేను లింక్ ఉందని చెప్పను. ముందు చూపిద్దాం. చూపించినాకే పెట్టుకోండి అగ్రిమెంట్. ఇప్పుడే అందులో చూపించినాకే పెట్టుకోండి. చాలా తగ్గినాయి మా వాకులు. ఈ పొద్దున వస్తుంది చాలా తగ్గినాయి. వీధిలో వాడు 2 సార్లు ఎవరో అదే అడిగారు. బాగుందా? అదే
వాపులు తగ్గినాయి, వంకలు కొంచెం తగ్గినాయి, నొప్పులు కొంచెం తగ్గినాయి, ఈ ఏళ్ళ తేడా కొంచెం తగ్గినాయి. ఈ ఈ గురుకుల దగ్గర ఎప్పుడు అంటుంది చేతులు ఈ ఏళ్ళను ఒకసారి నడుము నొప్పి వస్తుంది. బోర్ వాటరా? మామూలు మనుషులు ఇయే. బోర్ వాటర్ మేము వాడేది ఇక్కడ ఏది అలారం నుంచి తెచ్చుకుంటాం పక్కన ఊళ్ళో. అందరూ మినరల్ వాటర్ వాడితే మేము అది తాగట్లా. మామూలు వాటర్. చానాలు పెట్టి బోర్ వాటర్. ఈ మినరల్ వాటర్ వాడినాక ఏ అని మందు రెండు రకాల మందులు కొట్టారే. నాకు ఇచ్చే ఆయిల్ ఒకటి ఇస్తున్నారు కదా. దాంట్లో అన్ని మిక్స్ ఉంటాయి. ఇవి 3 రకాలు మా నాన్న ఇచ్చేది ఒకటే. అన్ని కలిసి ఉంటాయి తల్లి. చెప్తాము. దవడను తగాడగొద్దండిడా. నేను వాళ్ళ నాన్న ఆర్ఎంపీ డాక్టర్ చనిపోయాడులే. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య తమ్ముడా అన్న. వాళ్ళ తమ్ముడే. ఒకప్పుడే. అక్కడ మంచి పేరు గలవాడే చనిపోయాడు. ఆడు మందులు కూడా వాడతాడు ఇలాగా. నువ్వెందుకు నేర్చుకోలే? మాకు నేర్పులో నువ్వు ఏం చేస్తావు? అందుకే ఒక డౌట్లు అడుగుతున్నాను. బండే ఎక్కలేకపోతున్నాం వాళ్ళకి. మందులు అంటే కనీసం 6 నెలలకు బండి అంటే ఎక్కడో వద్దు మరి. ఎక్కలేదుగా. ఆయన చెప్పింది 2 నెలలే టైం 8 నెలలు అన్నాడు. అప్పు ఏంటంటే అడిగాను గట్టిగా